గైస్, అందరికీ శనార్థి. నేను మీ కావాలన్నా వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరికీ నేనైతే మస్తుగా ఉన్నా. సో ఈరోజు మీరు ఆల్రెడీ తమిళ చూసాను, మీకు అర్థమైపోయి ఉంటుంది. ఎస్ టుడే ఈజ్ మై బ్రైట్ టు బి. అండ్ నేను నా ఫ్రెండ్స్ అందరం ఒక ప్లేస్కి వెళ్తున్నాము. ఆ ప్లేస్ ఏంటి అనేది చెప్పేసి వీడియోలో ఉంటుంది. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. నేను ప్రియా అయితే స్టార్ట్ అవుతున్నాము. యాక్చువల్లీ ప్రియా తొందరగా వచ్చి ఉంటే తొందరగా వెళ్దాం అనుకున్నాము. అండ్ ప్రియా తొందరగా రాకపోవడానికి రీజన్ కూడా నేనే, ఎందుకంటే నేను తొందరగా రెడీ కాలేదని చెప్పేసి, అక్క నువ్వు రెడీ అయినాక నేను వస్తా అని చెప్పేసి తను కొంచెం డిలే చేసిందనమాట. ఆ డిలే చేయడానికి రీజన్ నేనే కాబట్టి. అండ్ మేము కొంచెం ఈవినింగ్ టైంలో అట్లా సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నాం, కానీ కుదరలేదు. పేరెంట్స్ కూడా అలౌ చేయరు కదా ఈవినింగ్ టైం అంటే అని చెప్పేసి ఆఫ్టర్నూన్ టైం అట్లా ప్లాన్ చేసుకొని ఉండే. నేను ఎక్స్పెక్ట్ చేసినా వీళ్ళు చేస్తారని చెప్పేసి నాకు కూడా ఉండే, చేసుకోవాలి బ్రైట్ టు బి అని చెప్పేసి. కాకపోతే కొంచెం ఎర్లీగా చేసుకొని ఉన్నాం మేము. నేను ప్రియ అయితే ఆటో బుక్ చేసుకొని మేము వెళ్ళాలనుకున్న స్పాట్కి అయితే వెళ్ళాము. గట్కేసర్ దగ్గర ఉంది ఈ ప్లేస్ అనేది. అండ్ అందరం కలిసి వెళ్దామని చెప్పేసి అనుకున్నాం, కానీ ఇంకా పవి, రుచి, లహరిక వీళ్ళందరూ ముందే అక్కడికి వెళ్ళిపోయారు. ఇంకా లేట్ చేయకుండా సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ చేద్దాము. వాళ్ళు ఏంటంటే నన్ను చూడొద్దని చెప్పేసి అన్నారు. డోర్ ఓపెన్ చేసే ఉండే, నేను మొత్తం అయితే చూడొద్దని చెప్పేసి అన్నారు. మళ్ళీ ఇదొకటి ప్లాన్ చేసినారు. యాక్చువల్లీ బ్లైండ్ ఫోల్డ్ లాగా చేద్దాం అనుకున్నారు, కానీ వాళ్ళకి క్లాత్ కానీ అట్లాంటిది ఏది దొరకలేదని చెప్పేసి ఇట్లయితే ప్లాన్ చేసినారు. బ్రైట్ టు బి చేయాలన్నది నా ఫ్రెండ్స్ అందరి ప్లాన్ అయినప్పటికీ, అందరూ అమౌంట్ షేర్ చేసుకున్నప్పటికీ కూడా ఎగ్జిక్యూట్ చేసింది మాత్రం పవ్వి. యాక్చువల్లీ బ్లైండ్ ఫోల్డ్ తెస్తుందేమో అని చెప్పేసి వీళ్ళు అనుకొని ఉండే, ఇంకా తీసుకురాకపోయేసరికి వెళ్ళి షాప్లో కూడా ట్రై చేసినారు. అది దొరకకపోయేసరికి ఇంకా లహరిక మొత్తం నా కళ్ళని గట్టిగా ఇచ్చేసేసింది అనమాట. నేను ఇక్కడ ఏంటంటే ఎవరు నా ఫ్రెండ్స్ ఫీల్ అవ్వదని చెప్పేసి ఒకరిని నాకు ఐస్ క్లోజ్ చేసేయడానికి ఒప్పుకున్నాను, ఇంకొకరు నా ఫోన్ హ్యాండిల్ చేసేటందుకు, ఇంకొకరి నాకు ఏంటంటే ఒక్కొక్కరికి నేను షేర్ చేసిన అన్నమాట. ఎవరు కూడా నా ఫ్రెండ్స్ ఫీల్ అవ్వదని చెప్పేసి ఈ 4 years జర్నీలో మాకు తెలియకుండానే మేము ఒక ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా అయిపోయాము. మా బాండ్ రోజు రోజుకి బిల్డ్ అవుతుంది తప్పించి తగ్గట్లేదు అన్నమాట. ఎన్ని క్లాషెస్ ఉన్నా, అంటే మాకు ఇంతవరకు క్లాషెస్ అనేది రాలేదు. మా ఫ్రెండ్స్లో మేము 5 అన్నమాట. నేను, పవి, రుచి, అఖిల అండ్ లహరి. మేము 5 members ఏదైనా ప్లాన్ చేసుకున్నా, ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్నా ఫర్ షూర్ 5 members ఉంటాము. ఒకవేళ అందులో ఎవరైనా మిస్ అయినారు అని అంటే మేము మ్యాక్సిమం ప్లాన్ అనేది ఫ్లాప్ చేయడానికి ట్రై చేసాము. ఈసారి అఖిల రాలేదు. మేము కొంచెం బాధపడ్డాం అన్నమాట. అఖిల వచ్చి ఉంటే బాగుండు కదా, తను కూడా ఎంజాయ్ చేసేది కదా మాతో పాటు అని చెప్పేసి. అండ్ తనకి జాబ్ ఉంది, నేను ఇంకా బయట బి చేసుకొని విలేజ్కి వెళ్ళిపోవాలి, సో కుదరదు, సింక్లో లేదని చెప్పేసి అప్పటికి మేము బ్రైట్ టు బి సెలబ్రేషన్స్లో కూడా మధ్యలో మాకు మెసేజెస్ చేయడము, కాల్ చేసి వెళ్ళినారా, సెలబ్రేషన్ స్టార్ట్ అయినాయా, బాగుందా, అది ఇది అని చెప్పేసి అఖిల అడుగుతుంటే ఐ వాజ్ లైక్ వెరీ హ్యాపీ టు హ్యావ్ దీస్ కైండ్ ఆఫ్ ఫ్రెండ్స్. ఐఎమ్ బ్లెస్డ్ టు హ్యావ్ దీస్ 4 people ఇన్ మై లైఫ్. నాకు ఫ్రెండ్ సర్కిల్లో వీళ్ళు 4 చాలా ఇంపార్టెంట్. వీళ్ళు ఎంత ఇంపార్టెంట్, వీళ్ళకంటే ఒక 50% ఎక్కువ నాకు ప్రియ అన్నమాట. షీజ్ మై పొట్టోడు. అక్క నువ్వేం ఫీల్ కావద్దు, నువ్వు బ్రైట్ టు బి నీ ఫ్రెండ్స్ చేయకుండా నేను చేస్తాను, నేను ఒక్కదాన్ని స్పెండ్ చేసుకుంటానని చెప్పేసి కూడా షీ గేవ్ ప్రామిస్ టు మీ. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే నాకు ఎవరు చేసినా చేయకపోయినా నా గుడ్ అండ్ బ్యాడ్ డేస్లో వీళ్ళందరూ నాకు సపోర్టివ్గా ఉన్నారు. ఐఎమ్ సో హ్యాపీ. మీరు అనుకుంటుండొచ్చు ఎందుకు మీ ఫ్రెండ్స్ గురించి అంతగానం చెప్తున్నాం అని చెప్పేసి. మన లైఫ్లో మన ఫ్రెండ్స్ ఒక మేజర్ రోల్ని ప్లే చేస్తున్నప్పుడు డెఫినెట్గా ఛాన్స్ వచ్చినప్పుడు వాళ్ళ గురించి చెప్పుకోవాల్సిందే, వాళ్ళ గురించి అందరికీ తెలియాల్సిందే. ఫ్రెండ్షిప్లో వాళ్ళు ఎంత వాల్యూ ఇస్తున్నారు ఫ్రెండ్స్కి అని చెప్పేసి. ఇలా నా వీడియోస్ తీస్తుంది అని అంటే అది పవి మాత్రమే తీయగలుగుతుంది. రకరకాలుగా నా ఫోన్ని యూజ్ చేసేది అనమాట. అండ్ తను వచ్చేసి చిన్నారి, లహరిక వాళ్ళ ఫ్రెండ్, తను కూడా వచ్చింది. తను కూడా నాతో చాలా క్లోజ్ ఉంటుంది. షీఈ్ మోర్ దెన్ అ సిస్టర్ అనమాట. సిస్టరే కానీ అంతకు మించి. థియేటర్ రూమ్లోకి ఎంటర్ అయిన తర్వాత మేము మంచిగా ఎంజాయ్ చేసినాము, చిల్ అయినాము. దెన్ వి స్టార్టెడ్ సెలబ్రేటింగ్ అవర్ బ్రైట్ టు బి మై బ్రైట్ టు బి. కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేసేసినాము. ఎందుకంటే కేక్ కటింగ్ తొందరగా అయిపోయిన తర్వాత ఇంకొంచెం సేపు డాన్స్ తీసుకోవచ్చు, చిల్ అవ్వచ్చు అని చెప్పేసి. దాని తర్వాత వీ హ్యావ్ టు ఈట్ కదా, తినేసి తొందరగా ఇంటికి వెళ్ళిపోవాలని చెప్పేసి కేక్ కటింగ్ స్టార్ట్ అయిన తర్వాత కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాను. యాక్చువల్లీ నా ఫోన్ క్లారిటీ అనేది మస్తు ఉంటుంది, అంటే మంచిగా ఉంటుంది.
కాకపోతే వీళ్ళు ఫొటోస్ అంతా మంచిగా తీయలేదు గాయ్స్. నేను నాకు అక్కడ చాలా అప్సెట్ అయినాను. బట్ ఎనీవేస్ ఇట్లా వీడియోస్ ఉన్నాయి కదా, మూమెంట్స్ అయితే క్యాప్చర్ చేసుకున్నాను అన్న ఫీలింగ్లో ఉన్నాను. కేక్ కటింగ్ తర్వాత ఫస్ట్ మీకే అనమాట, మీ తిన్న తర్వాత నా ఫ్రెండ్స్కి. ఇక ఎవరు వచ్చేటట్లు లేరని చెప్పేసి మీ బదులు నేనే తినేస్తున్నాను. ఎంతమంది చాక్లెట్ లవర్స్ ఉన్నారు, కేక్ లవర్స్ ఉన్నారో కామెంట్ చేయండి. నేనైతే కేక్ లవర్ని. కేక్ అంటే పిచ్చి పడిచేస్తానన్నమాట. నాకు మీరు కేక్ గిఫ్ట్ లాగా ఇచ్చినా కూడా నేను తింటాను, నాకు అంత ఇష్టము. ఇక్కడ నేను ఫస్ట్ కేక్ ప్రియాకి తినిపిద్దాం అనుకున్నాను. ప్రియాని రమ్మంటుంటే మీ ఫ్రెండ్స్ ఉన్నారు కదా అని సంథింగ్ షీ వాజ్ చెప్తుంది. అండ్ అక్కడ లహరిక వచ్చేసరికి ఆగానన్న. ఇంకా తను వచ్చేసరికి సర్లే ఫ్రెండ్ వచ్చిందని చెప్పేసి తనకి కేక్ పెడుతున్నా. మళ్ళీ తను స్టక్ అయిపోయింది. నువ్వురా అని చెప్పేసి ఇంకా మళ్ళీ నేను ఎండ్ ఆఫ్ ద డే నేను లహరికకే తినిపించాను. వీళ్ళందరూ నా ఫ్రెండ్స్ అయినప్పటికీ వీళ్ళు నా లైఫ్లో ఎంత మేజర్ రోల్ని ప్లే చేస్తున్నారో దానికి మించి కూడా నాకు ప్రియా మెయిన్ ఒక సిస్టర్. అంటే నాకు చెల్లి లేదు, చెల్లి ఉంటే ఇలా ఉండేది అన్న ఫీలింగ్ లేకుండా షీఈస్ ప్లేయింగ్ సచ్ అ ప్యూర్ రోల్ ఇన్ మై లైఫ్. సో అట్లా అనుకొని ఉండే ఇంకా లహరిక కేక్ ఫుల్ తినిపిస్తుంది. అప్పటికి నాకు కొంచెం కోల్డ్ ఫీవర్ లాగా ఉండే, హెల్త్ కూడా అంత బాగాలేదు. ఐ వాజ్ ఇన్. బట్ కేక్ తినిపిస్తే ఇంకా తినేస్తాను ఎంతైనా సరే. కానీ ఏమంటారు, పందికి కుక్కినట్టు కుక్కితే ఎలా తింటామో గాయ్స్ మీరే చెప్పండి. When time comes, definitely I'm going to make a video on my friends. ఎవరెవరు నా లైఫ్లో మేజర్ రోల్ని ప్లే చేస్తున్నారు, వై దే ఆర్ మచ్ ఇంపార్టెంట్ ఇన్ మై లైఫ్ అని చెప్పేసి డెఫినెట్గా ఒకరోజు మీరు నాకు సపోర్ట్ చేస్తే నేను ఫర్ ష్యూర్గా వీడియో అయితే తీస్తాను. అండ్ చిన్నారి వచ్చి అక్క నీకు కేక్ అంటిందని చెప్పేసి షీస్ కేరింగ్ మీ లాట్. దాని తర్వాతకి నేను ఒక్కొక్కరికి ఒక్కొక్క కేక్ తినిపించిన తర్వాత వీ హ్యావ్ సమ్ పిగ్స్ అనమాట. ఫొటోస్ కూడా మేము దిగినాము. రుచిత కేక్ తినిపించిన తర్వాత రుచితకు చెప్తున్నాను అనమాట, వెళ్ళి ఫోన్ తీసుకో ప్రియా వస్తుంది, ప్రియాకి నేను కేక్ తినిపిస్తాను అని చెప్పేసి అనగానే రుచిత వెళ్ళి ప్రియ దగ్గర నుంచి ఫోన్ తీసుకుంది. ప్రియా వచ్చింది. అండ్ ప్రియాకి నేను కదా కేక్ తినిపించాలి, లేదా ప్రియ కదా నాకు కేక్ తినిపించాలి. నేనేం చేసినాను అనమాట, ప్రియా ఉన్న కేక్లో నుంచి కొంచెం కేక్ తీసుకుంటుంటే నేను ఆ కేక్ తినేసాను అనమాట. గైజ్ ఒకటి చెప్తాను, మనకు నచ్చిన వాళ్ళ దగ్గర మనకి ఎక్కడ కంఫర్ట్ దొరుకుతుందో వాళ్ళ దగ్గరనే మనము ఇట్లా అంటే అంత ఫ్రీగా ఉండగలుగుతామో. మన బిహేవియర్ కూడా మనం అక్కడనే పెడతాం కదా. యాక్చువల్లీ మనం ఇలా ఉంటే మన ఫ్రెండ్స్ కంఫర్ట్ ఫీల్ అవుతారు, లేకపోతే వీళ్ళతో మనం కంఫర్ట్ ఫీల్ అవుతున్నాం అన్నప్పుడే వి ఆల్ డూ సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్. నేను అదే అనుకుంటాను. అండ్ ప్రియతో నేను ఎంత కంఫర్ట్గా ఉంటానో మ్యాక్సిమం వీళ్ళందరితో కంఫర్ట్గా ఉంటాను. అండ్ నేను పవి కొంచెం ఎక్కువ అన్నమాట. అన్ని పిచ్చి లెక్కలు చేస్తాము. ఎన్ని పిచ్చి లెక్కలు చేసినా కూడా వీ హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ బాండ్ దట్ నో వన్ కెన్ టెల్ ఆర్ నో వన్ కెన్ ఎక్స్ప్రెస్. కొన్నిసార్లు పవి చేసే లెక్కలకి నా ఫేస్ ఎక్స్ప్రెషన్స్ వెంటనే చేంజ్ అయిపోతుంటాయి. దాని తర్వాత చిన్నారి వచ్చింది. వీళ్ళు మనకంటే చిన్నోళ్ళు అన్నట్టే, కానీ వీళ్ళు మనకంటే హైట్ పెరుగుతారు గాయస్, దానికి మనం ఏం చేయలేము. అండ్ లహరిక వాళ్ళ చెల్లి కదా. కేక్ తిన్న తర్వాత ఇంకా అందరూ తిన్న తర్వాత మళ్ళీ నేనే తింటున్నాను, బికాజ్ నాకు కేక్ అంటే అంత ఇష్టము. యాక్చువల్లీ ఇక్కడ నేను కేక్ తింటున్నాను కదా, లహరిక అంటుందన్నమాట, కేక్ మొత్తం నువ్వే తింటావా, ఎవరు తినొద్దా అని చెప్పేసి. అంటే నేను ఎవరికి పెట్టాను అని అంటున్నా. అంటే నువ్వు నా బ్రైడ్ టు బీకి రావు కదా అని చెప్పేసి అనింది. నేను రాను కదా, నేను విలేజ్లో ఉంటానని చెప్పేసి మాట్లాడుతున్నాను. గాయస్ ఈ సాంగ్ ఏంటో మీరు గెస్ చేయండి, చూద్దాం ఎంతమంది గెస్ చేస్తారో. మా గ్యాంగ్లో మేము 5 మెంబర్స్ కదా, మా 5 మెంబర్స్లో నేను పవి రుచి ముగ్గురం కలిసి మంచిగా డ్యాన్స్ చేస్తాము. మా ముగ్గురికి డ్యాన్స్ వచ్చు, మేము చేస్తాము. అండ్ లహరికకి రాదు, అఖిలకి రాదు అన్నట్టు కాదు, కానీ వాళ్ళు కొంచెం షై ఫీల్ అవుతారు డ్యాన్స్ చేయడానికి. మేము అట్లా కాదు, మేము ఫుల్ ఎంజాయ్ చేస్తాము. అండ్ చిన్నారి కూడా చేయడానికి చూస్తుంది కానీ చేయట్లేదు. ఇంకా లహరిక మీరు చేయండి, ఏమైనా చేసుకోండి అని అక్కడ మూలకు కూర్చుంది. వీడియో తీస్తుంది మాత్రం ప్రియా. నాకు డీజే సాంగ్స్ ఇట్లా దద్దరిల్లిపోయేటట్టు ఫుల్ మ్యూజిక్ ఫుల్ ఇట్లా ఉంటేనే డ్యాన్స్ చేయడానికి ఇష్టపడతాను. కొంతమంది క్లాస్ డ్యాన్సెస్కి ఇష్టపడతారు, కొంతమంది మాస్ అనమాట. నాకు మాస్ సాంగ్స్ అంటే చాలా ఇష్టం. అట్లాంటి సాంగ్స్కి ఇంకా ఫుల్ డ్యాన్స్ చేయాలనిపిస్తుంది. మేము అన్ని సాంగ్స్ కవర్ చేసినాము. అండ్ మీరు ఈ సాంగ్ గెస్ చేసి ఉంటారు, ఎంతమంది గెస్ చేసినారో కూడా నేను ఐ రిప్లై టు దెమ్.
యాక్చువల్లీ స్క్రీన్ ప్లేలో ప్లే అవుతుంటే మేము ఆ స్టెప్స్ చూసి ప్రాక్టీస్ లాగా చేస్తున్నాము డాన్స్ కూడా. బట్ నా డాన్స్ ఎట్లా ఉంది, పవ్వి డాన్స్ ఎట్లా ఉంది, రుచి డాన్స్ ఎట్లా ఉందో కూడా మీరు కమెంట్ చేయండి. మేము తీసుకున్న టైం అంతా అయిపోయింది. మేము 2 అవర్స్, 2.5 అవర్స్ అనుకున్నాం కదా! మా టైం అంతా అయిపోయింది కాబట్టి, ఇంకా మేము వెంటనే ఫుడ్‌కి షిఫ్ట్ అయిపోయినాము. యాక్చువల్లీ మేము అక్కడ ఎంజాయ్ చేస్తున్న టైంలోనే వీళ్ళు ఫుడ్ తీసుకొచ్చి పెట్టినారు. మేము కొంచెం అయినాక తింటాము అని చెప్పేసినప్పుడైనా వాళ్ళు కొంచెం కేర్ తీసుకొని ఉండాల్సింది అనిపించింది. ఇంకా మేము బయటికొచ్చి ఇంకా ఫుడ్ టేస్ట్ చేస్తున్నాం. తింటున్న టైంలో అన్నం కొంచెం గట్టి పడిపోయింది. ఇంకా చికెన్ కూడా బాగా ఇదైపోయిందనమాట, గట్టిగా అయిపోయింది, తినరాకుండా అయిపోయింది. కానీ అమౌంట్ వేస్ట్ చేయకూడదు, ఇంకా మార్నింగ్ నుంచి ఏం తినలేదని చెప్పేసి తింటున్నాము. ఇక్కడ ప్రియాకి నేనే తినిపియమని చెప్పేసి అనింది. ప్రియాకి తినిపిస్తున్నా. నేను అప్పటికి అంటే కొంచెం ఫుడ్ టేస్ట్ బాగోలేకున్నా కూడా ఇంకా బాగుంది తిను అంటే, తనకు ఆకలి అవుతుంది కదా, బాగుంది తిను అని అంటున్నాను. కానీ తను 2-3 ముద్దలకే నాకు వద్దని చెప్పేసి అన్నది. ఇంకా మేము అదే డిస్కషన్ చేస్తున్నాము, ఫుడ్ బాగాలేదు కదా అది అని చెప్పేసి. ఇంకా నాకు అనిపించింది ఫుడ్ బాగాలేదు కదా అనేసి. దాని తర్వాత మేము ఇక్కడ తిన్న తర్వాతకి మళ్ళీ మేము వేరే స్పాట్కి వెళ్ళి వీళ్ళని అప్సెట్ చేయడం నాకు ఇష్టం లేదని చెప్పేసి మళ్ళీ మేము వేరే స్పాట్కి వెళ్ళి అయితే ఫుడ్ తిన్నాము. మంచి ఫుడ్ టేస్ట్ చేస్తామని చెప్పేసి ప్రియా కూడా అనుకోనండి. ఇంకా తన ఫేస్ మొత్తం చేంజ్ అయిపోయింది, డల్ అయిపోయింది. ఎందుకంటే కొంచెం ఎంజాయ్ చేసినాము. కొంతమందికి, నాకైతే సౌండ్ పొల్యూషన్ అస్సలు పడదు. కొంచెం సౌండ్ లైక్ ఏమంటారు డీజే సౌండ్స్ కానీ అట్లాంటి సౌండ్స్ ఏదైనా విన్నా కూడా నాకు తొందరగా హెడేక్ వచ్చేస్తుంది. ఇక్కడ కన్వర్జేషన్ జరుగుతుంది, మ్యూట్లో పెట్టు అది అని చెప్పేసి పవ్వి అంటుంది. మేము ఇంకా అక్కడ తిన్న తర్వాత మళ్ళీ బయటికి వచ్చేసి చికెన్ తిన్నాము. టేస్ట్ అయితే నిజంగా మాకు అనిపించింది, అక్కడ ఎందుకు తిన్నాము, అంత అమౌంట్ ఎందుకు అక్కడ వేస్ట్ చేసినాం అనిపించింది. మేము మళ్ళీ గట్కేసరే అనమాట మేము సెలబ్రేట్ చేసుకుంది. కొంచెం ముందుకు రాగానే టేస్ట్ అయితే బాగుంది, నాకు నచ్చింది. ఇంకా ప్రియం తినమంటే ఆమె ఆల్రెడీ తినకూడదని ఫిక్స్ అయిపోయింది, ఇంకా తినలేదు. నాకు స్ప్రైట్ కంటే కూడా థమ్స్అప్ అంటే చాలా ఇష్టం. నేను థమ్స్అప్ లవర్ని. నాలాగా థమ్స్అప్ ఉంటే చాలు అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కమెంట్ చెయ్యండి. ఇంతే ఈ వీడియో. మేము ఫ్రెండ్స్ అందరం కలిసి ఇంకా ఆటో బుక్ చేసుకొని వెళ్దామని చెప్పేసి అక్కడ వెయిట్ చేస్తున్నాం. నేను, ప్రియా, పవి ముగ్గురం కలిసి ఒక ఆటోలో, రుచి, లహరిక అండ్ చిన్నారి ముగ్గురు కలిసి ఇంకొక ఆటోలో. వాళ్ళు ఉండేది నియర్ బై దమ్మాయి కూడా, మేమందరం ఉండేది నియర్ బై ఈసీఎల్ కాబట్టి అట్లా అనుకొని ఇంకా ప్లాన్ చేసుకొని వెళ్తూ ఉండే. ఇక్కడ వీళ్ళు ఏదో నా మీద కుళ్ళు జోక్ వేసినారు గాయస్. నేను అందుకే నా ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అట్లా ఇస్తూ ఉండే. Bye guys. Bye friends. Bye friends. Bye. Sorry.